అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందనమాట. ఇప్పటికే గత ప్రభుత్వం మాదిరిగానే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అయితే అందిస్తూ వచ్చింది. కాకపోతే ఎన్నికల్లో ఏవైతే హామీ అయితే ఇచ్చిందో అంటే మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి అంటే మనకి ఈ యొక్క వృద్ధుల, వితంతువుల, వికలాంగులు చూసుకుంటే రూ. 4,000 దివ్యాంగులకి రూ. 6,000 వరకు పెంచి అందిస్తామని చెప్పి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో, సో వాటికి సంబంధించి ఎప్పుడు పెన్షన్ పెంచి ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో ఖచ్చితంగా పెన్షన్‌దారులందరూ కూడా ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఒక్కొక్క పథకం సంబంధించి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు మీ అందరికి తెలిసినట్లుగానే మనకి రైతు భరోసా పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేసుకుంటూ వచ్చిందండి. అయితే తర్వాత మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా నిధులనేవైతే పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందనమాట. సో గతంలో మనకి వృద్ధులు, వితంతులు, వికలాంగులకి ఎవరైతే ఉంటారో వారికి రూ. 2,000, రూ. 3,000 అదే విధంగా ఇస్తూ వస్తుందనమాట. అయితే మనకి పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి ఏవైతే హామీ అయితే ఇచ్చిందో అది ఇంకా అమలు చేయట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం కూడా మనకి ఈ యొక్క నిధులు పెంచే ఆలోచన తెలుస్తుందనమాట. దీనిపై కూడా మనకి మంత్రి సీతక్క గారైతే స్పందించారండి. సో త్వరలో మనకి ఈ యొక్క నిధులు పెంచి ఇస్తున్నట్లు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులనేవైతే కేటాయించి ఇవ్వబోతుందండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం సంబంధించి గాను ఈ యొక్క 3 ఎకరాల చొప్పున మనకి రూ. 6,000 వరకు అందించబోతుందండి. సో, అందిస్తుంది కదా! ఇప్పుడేంటంటే మనకి మార్చి 31 తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎప్పుడు పెంచి అందిస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి ఈ యొక్క నెలాఖరులో మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన చేయనుందండి. అయితే దీనిపై ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.